హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మామూలుగా ఏంటంటే 80 lakhs 90 lakhsలో మనకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వస్తుందండి. బట్ ఈరోజు ఏంటంటే నేను అదే ప్రైస్లో G+1 మీకు చూపించబోతున్నాను. కింద వచ్చి సింగిల్ బెడ్రూమ్, పైన వచ్చి డబుల్ బెడ్రూమ్. మన రొటీన్ ఏంటంటే కింద నుంచి పైకి వెళ్తాం. ఈరోజు డిఫరెంట్గా పైనుంచి కిందికి వద్దామండి. అండ్ ఫస్ట్ ఓనర్ది చూపించి తర్వాత రెంటర్స్ చూపిస్తాను అనమాట. ఈ ప్రాపర్టీ ఒకసారి ఎలివేషన్ అయితే చూడండి. ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈ ప్రాపర్టీ నాదర్గోల్లో ఉందండి. మారుతీనగర్ రోడ్ నెంబర్ 4లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ 111 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని డైమెన్షన్స్ 20x50 అన్నమాట. ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో అవుతుందండి. చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, అన్ని హౌసెస్ అండి. చూస్తున్న అందరు వచ్చేసి రెడీ టు ఆక్యుపై. ఈ కాలనీలో జస్ట్ 2 హౌస్ ఫర్ సేల్ ఉన్నాయి. అందరు కొనుక్కొని చూస్తున్నారు కదా, అక్కడ ఒకటి ఇప్పుడే గృహప్రవేశం కూడా రెడీ అవుతుందండి. వాళ్ళు మొన్ననే కన్స్ట్రక్షన్ చేసి మొన్ననే కొనేసేసుకున్నారు. గృహప్రవేశం కూడా అవుతుంది. అంత మంచి కాలనీ. MBSR కాలేజ్ నియర్ బై ఉందండి ప్రాపర్టీ. ఒకసారి లైవ్లో మీరు వచ్చి చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళే ముందు డీటెయిల్స్ చెప్పుకుందాం. గేట్ అయితే మనకు 9 feet గేట్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లాంట్స్ కోసం ఒక ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మున్సిపల్ వాటర్ ఉంది, అలాగే మనకు బోర్ వాటర్ కూడా ఉందండి. ఫస్ట్ ఎంటర్ గానే ఫస్ట్ బోరే కనిపిస్తుందండి. ఇదే అండి ఆ బోర్. వాటర్ ఫెసిలిటీ అండి, వాటర్ ప్రాబ్లమే లేదు. ఇక్కడ సంపు కూడా ఇవ్వడం జరిగింది. సంపు కూడా ఉంది. చాలా పెద్ద సంపు అయితే ఇచ్చినారండి. దీని డ్రైనేజ్ ఎవ్రీథింగ్ అయితే అంత ఉంది. ఇదంతా పార్కింగ్. మంచి కారును 2-3 బైక్స్ ఈజీగా పడతాయండి. పార్కింగ్ చూస్తున్నా చాలా బాగుంది. ఇది సింహద్వారం అండి. సింహద్వారం చూడండి, చాలా బ్యూటిఫుల్గా తీసుకోవడం జరిగింది. ఏదైతే టేక్ తీసుకున్నారో ఇది ఇండియన్ టేక్ అంట. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా UPVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. లేదు ఏమన్నా వేరే వాటి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా రెంటర్స్ కోసం అండి. ఫస్ట్ మనం ఏంటంటే ఓనర్స్ కోసం ఉంది చూద్దామండి. కింద 1 BHK ఉంది. పైన చూసి వచ్చి ఈసారి కింద చూద్దాం. రెగ్యులర్ మనం కింద చూసి పైకి వెళ్తాం. కొంచెం డిఫరెంట్గా 3 feet స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రానైట్ తీసుకున్నారండి. కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. ప్లస్ మన స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. జిందా స్టీల్ అయితే తీసుకున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఫస్ట్ ఫ్లోర్ రాగానే బాల్కనీ మంచిగా 5 to 6 members రిలాక్స్గా చేసేసుకొని కూర్చునే విధంగా ఉంది. చూస్తున్నాం కదా, స్టీల్ రైలింగ్ మంచిగా గ్లాస్తోని ఇవ్వడం జరిగింది. చుట్టూ ఒకసారి బిల్డింగ్స్ చూడండి. మీరు కాలనీలో బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి. మొత్తం బిల్డింగ్సే అండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. హైఫై ఏరియా అండి. మొత్తం కొంచెం ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటున్నారు ఈ కాలనీలో. ఇది చూసాం కదా, ఒక సింహద్వారం చూడండి. ఇది ఓనర్స్ కోసం సింహద్వారం అయితే కట్టించడం జరిగింది. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. 100% వాస్తు. చుట్టూ టైల్స్, పైన మంచి ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా. లోపలికి వెళ్ళి ఒకసారి డీటెయిల్స్ ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఎంటర్ కాగానే బ్యూటిఫుల్ హాల్ అండి. కంప్లీట్ టైల్స్తో అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మన హైలైట్ అయ్యేది టీవీ యూనిట్. మనకు వుడ్ వర్క్ అవసరం లేదండి. వీళ్ళే మొత్తం వుడ్ వర్క్లా చేపించి రెడీ చేసి పెట్టేసినారు. మనం ఏ వర్క్ లేకుండా రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీలో వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ మనకు ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. యూ షేప్ ఓపెన్ కిచెన్ అండి. బ్యూటిఫుల్గా అయితే యూ షేప్ ఓపెన్ కిచెన్. గ్రానైట్తో ప్లాట్ఫామ్. ప్లస్ చూస్తున్నారు కదా, మంచిగా మనకి ఏంటంటే మన సామాన్లు పెట్టుకోవడం అన్నిటి కోసం ఇవి కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. షెల్ఫ్స్, మంచి విండో ఇచ్చినారు. విండోస్ కూడా అన్ని UPVC తీసుకున్నారు. కిచెన్లో మనకు పూజా గది కూడా ఇవ్వడం జరిగిందండి. దాన్ని కూడా గ్రానైట్స్తో తీసుకున్నారు. టైల్స్ మంచి, దాంట్లో కూడా విండో తీసుకున్నారండి. చాలా బాగుంది. అసలు ప్రాపర్టీ చూస్తే మీకే అర్థమవుతుంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫాల్ సీలింగ్ చూడండి. హాల్లో మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మంచి దీనికి ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్ మనము డైనింగ్లా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏమైనా సామాన్లు కానీ గ్లాసెస్ కానీ అలాంటివి పెట్టుకొని మంచిగా షోకేస్ లాగా వుడ్ వర్క్తో చేయించుకోవచ్చు అనమాట. హాల్లో అయితే ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుంది. విండోస్ కూడా అన్ని UPVC విండోస్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఎందుకంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం ఉండొద్దు. సిటీలో అందరు సఫర్ అయ్యేది వెంటిలేషన్. ఆ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ బిల్డింగ్ని మంచి కన్స్ట్రక్షన్ చేశారండి. హాల్లో ఏంటంటే ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అక్కడ కామన్ బాత్రూమ్ అనమాట. మనకి ఏంటంటే మన గెస్ట్లు వచ్చినా వాళ్ళకి మనకు డిస్టర్బెన్స్ కూడా అలా కూడా ఇచ్చినారు. ప్లస్ ఇక్కడికి మనం వస్తే ఒక వాష్ ఏరియా ఇచ్చినారు చూడండి.
ఒక వాషర్, మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాషర్ ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా, సెక్యూరిటీ ప్రాబ్లంతో పక్క వాళ్ళు రాకుండా గ్రిల్స్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, గ్రిల్స్ తీసుకున్నారు. దీన్ని ఒక రూమ్ లా కూడా యూజ్ చేసుకున్నట్టు మనకి ఏంటంటే ప్రొవిజన్ కూడా ఒక డోర్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నా కూడా డోర్ కూడా ఇచ్చినారు. ఇన్ ఫ్యూచర్ మీకు ఏదైనా డిఫరెంట్గా యూజ్ చేసి స్టోర్ రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఇదైతే హాల్ అండి. హాల్ అయితే చాలా బాగుంది. మనం ఇక్కడ సిట్టింగ్ ఏరియా లాగా పెట్టేసేసుకోవచ్చు. ఇక్కడ చిన్న ఆర్చ్ లాగా పెట్టేసేసుకుంటే ఇది సిట్టింగ్ ఏరియా పెట్టుకోవచ్చు. ఇది మన ఫ్యామిలీ కోసం ప్రైవేట్గా ఉండడానికి ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ హాల్ మంచి ఒక ఆర్చ్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ప్రాపర్టీ అయితే చాలా మంచిగా ప్లానింగ్తో అయితే కట్టడం జరిగింది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ అయితే తీసుకున్నారు. ఇది ఎంటర్ కానీ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మంచి స్పేషియస్గా, కింద కూడా టైల్స్, పైన బ్యూటిఫుల్ అండి. అసలు చూడండి, ఫాల్స్ లింక్ చెప్పడం కాదు, మీరే చూసి మీరే చెప్పాలి కామెంట్స్ రూపంలో. ఇక విండో రూమ్ వస్తే చూస్తున్నాం కదా, 4x4 విండో. అన్ని హౌజెస్ అండి. వెంటిలేషన్ డోర్ తెరిస్తే గాలి ఉన్న వెలుతురు అయితే డోకా లేదు, అంత వెలుతురే ఉంది. వాళ్ళకు మనకు డిఫరెంట్ ప్రాబ్లం లేకుండా కొంచెం వదిలిపెట్టినారు కూడా. బిల్డింగ్ చుట్టూ ఒక 2-2.5 ఫీట్స్ కూడా వదిలిపెట్టడం జరిగింది. పెయింటింగ్స్ కూడా చాలా నీట్గా అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఏంటంటే బెరువా ప్రొవిజన్ ఇచ్చినారు. ప్లస్ ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చిండ్రు. ప్లస్ బాత్రూమ్ చూస్తా అంటే బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చిందండి. చాలా స్పేషియస్ ఇచ్చినారు. మొత్తం టైల్స్ తీసుకున్నారు. మంచి ఎలాంటి ప్రాబ్లం లేదండి, చాలా బాగుంది. మంచి మెటీరియల్ కూడా యూజ్ చేసి, డోర్స్ కూడా చూడండి, డోర్స్ కూడా చాలా నీట్గా తీసుకున్నారు. ఈ వాటర్ ప్రూఫ్ డోర్స్ అనమాట. బాత్రూమ్ కోసం వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే తీసుకున్నారు. మనం మెయిన్ ఇక లోపలికి వెళ్ళడానికి ఇలాంటి డోర్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఇది చూడండి, ఇది కూడా మంచి నీట్గా ఉందండి. దీంట్లో కూడా 4x4 విండో తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఎవరితో డిస్టర్బెన్స్ కానీ ఇలాంటిది ఉండదండి. మనకు ప్రైవసీ అనేది ఉంటుంది. దీంట్లో షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్, మంచి బ్యూటిఫుల్ నీట్గా పిల్లల కోసం అయితే మంచి ఫాల్స్ నీట్గా ఉంది. పెయింటింగ్స్ కూడా స్కై బ్లూ కలర్, లైట్ పింక్ కలర్ అలాంటి మరి ఇబ్బెట్టుగా కాకుండా మంచి పెయింటింగ్స్ తీసుకున్నారు. చిల్డ్రన్స్ రూమ్లో ఒకటి లో రూఫ్ కూడా ఇచ్చినారండి. లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మన బాత్రూమ్ ఫస్టే చెప్పినాను కదా, ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ ఇచ్చినారు. ఇది కూడా మంచిగా పెద్దనే ఉందండి, చిన్నగా ఏం లేదు. చుట్టూ టైల్స్ మన హైట్ కంటే 6 ఫీట్ వరకు టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, జస్ట్ ట్యాప్స్ పెట్టడం అంతే. ట్యాప్స్ ఇవన్నీ కూడా ఎందుకు పెట్టలేదంటే ఓనర్కి నచ్చినట్టు పెడదాం, ఇండియన్ కావాలన్నా వెస్టర్న్ కావాలన్నా బేషన్స్, అందుకని చెప్పి హోల్డ్ చేసి పెట్టడం జరిగింది. ప్రాపర్టీ మనం చూసాం కదా, ఇది వచ్చేసి పైన 2 BHK అండి. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసినారు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ కూడా. మనం ఓనర్స్ చూసినాం కదా, ఒకసారి రెంటర్స్ కూడా చూద్దాం. ఎందుకంటే మనకు రెంటర్స్ కూడా రెంట్కి ఇస్తే మనకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అన్నట్టు. పర్ మంత్ మనకు చిన్న ఖర్చులకి వెళ్ళిపోతుంది కదా. ఈ ఏరియాలో సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఒక 6,000 to 7,000 అయితే పోతుందంట. సో ఎందుకు అట్లా పోతుంది, ఎందుకంటే ఇంత డిమాండ్ ఉంది ఏరియాకి 6,000 to 8,000 అంటే, ఈ ఏరియాలో కాలేజెస్ ఉన్నాయండి. MBSR ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల అంత డిమాండ్ అయితే ఈ ఏరియాకు ఉంది. ఫస్ట్ ఎంటర్గానే రెంటర్స్ కోసం అయితే తీసుకోవడం జరిగింది. ఎల్ షేప్ హాల్ తీసుకున్నారు. కింద మంచి బ్యూటిఫుల్ లైట్ గ్రీన్ కలర్స్, పైన మంచి ఫాల్ సీలింగ్, 4x4 విండోస్, UPVC విండోస్. రెంటర్స్ కోసం కూడా ఏం తక్కువ తీసుకున్నారు, మంచిగా తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే రెంట్కి వచ్చే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు వస్తుంటారు. మనకు ఇక్కడ చూస్తున్నాం కదా, ఒక 3.5 feet గల్లీ ఉంది. దాంట్లో ఒక వాస్తు ప్రకారం ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. నీట్గా ఉంది ప్రాపర్టీ. నెక్స్ట్ ఏంటంటే ఇది హాల్. ఇక్కడ ఓపెన్ అంటే మామూలుగా ఏంటంటే డైనింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. డైనింగ్ పక్కకే మనకు కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. దీన్ని కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి గ్రానైట్ ప్లాట్ఫామ్ కానీ, షెల్ఫ్స్ కానీ, విండో కానీ, ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, అన్ని కాంప్రమైజ్ మంచిగా కట్టినారండి. ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. 6,000 to 8,000 అయితే ఏరియాలో వస్తుందంట. నెక్స్ట్ ఇక బెడ్రూమ్ కూడా చూడండి. బెడ్రూమ్ రెంటర్స్ కోసం ఎక్కడ తగ్గకుండా చాలా పెద్దగా తీసుకున్నారు. దీంట్లో కూడా 4x4 విండో, ప్లస్ దీంట్లో కూడా షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్. దీంట్లో చూడండి రెంటర్స్ కోసం చిన్నగా ఇచ్చింది అనుకున్న బాత్రూమ్, ఇది కూడా చాలా పెద్ద అయితే తీసుకున్నారు బాత్రూమ్. చాలా బాగుందండి ప్రాపర్టీ వచ్చేసి నాదర్గోల్, మారుతి నగర్, రోడ్ నెంబర్ 4, MBSR కాలేజ్ నియర్ బై ఉందండి ప్రాపర్టీ. ఈ మంచి కాలనీ మంచి లొకేటెడ్లో ఉంది. విజిట్ చేసి ప్రాపర్టీని చూస్తే మీకే అర్థమైపోతుందండి. ప్రాపర్టీ డీటెయిల్స్ మనలో ఒకసారి చెప్తాను. 111 యార్డ్స్ అన్నమాట. G+1 కింద సింగిల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ ఉంది. దీనికి మున్సిపల్ వాటర్ ఉంది, అదేవిధంగా బోర్ వాటర్ కూడా ఉందండి. ప్లస్ ఇదేంటంటే మారుతున్న రోడ్ నెంబర్ 4 అండి. చాలా నెగోషియబుల్ చెప్తున్నారండి. ఎంత అంటే జస్ట్ 90 lakhs చెప్తున్నారు. దీనికి 80% లోన్ కూడా వస్తుందంట, వాళ్ళే ఇప్పిస్తారంట. స్క్రీన్ మీద నెంబర్ అండి, మధ్యలో ఏంటంటే మీడియేటర్స్ లేరు మనకు. మెయిన్
మన ఛానల్ మెయిన్ మ్యాక్స్ ఏంటంటే 99% బ్రోకర్స్ వీడియోస్ వేయమండి, డైరెక్ట్ ఓనర్ వీడియోస్ ఇస్తుంటాము. సో మీరు ఏంటంటే ఓనర్ కన్సల్ట్ కాండి, సైట్ విజిట్ చేయండి. 90 lakhs అంటే మనకి ఏ ఏరియాకి వెళ్ళినా కానీ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే వస్తుంది. ఇక్కడ G+1 వస్తుంది, ప్లస్ డెవలపింగ్ ఏరియా. మెయిన్ రోడ్ నుంచి 4th లైన్ అంటే రోడ్ నెంబర్ 4 అండి. 1 2 3 4 4th గల్లీలోనే మనకి ఇంత మంచి ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. ఓనర్ కన్సల్ట్ కాండి. 90 lakhs ఇంకా నెగోషియబుల్ అని చెప్తున్నారు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. కొత్త కన్స్ట్రక్షన్ చేసినారు, మంచి మెటీరియల్ యూజ్ చేసినారు. చూస్తున్నారు, ఇంత మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తామండి మేము. మన పేరు తగ్గట్టే, బడ్జెట్ ఫ్రెండ్లీ పేరుకు తగ్గట్టే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మీరు ఓనర్ని కన్సల్ట్ ఇంకా బడ్జెట్లో మీరు మాట్లాడుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.